అంబేద్కర్ విగ్రహం ముందు సింగరేణి జాబ్ మేళా నిర్వహించారు. ఇందుకు సంబంధించినటువంటి 441 మంది ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటం మరవలేనిదని కొనియాడారు. వివేక్ వెంకటస్వామి కోరినటువంటి వెంటనే జీవో జారీ చేస్తామన్నారు. సింగరేణి కార్మికులకు ఎప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు, ఖాళీలను భర్తీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మనం జరుపుకోవడం జరుగుతుంది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల యొక్క పాత్రను ఎవరు తగ్గించాలన్న ప్రయత్నం చేసినా, కనిపించకుండా వినిపించకుండా కప్పిపుచ్చాలన్న ఆలోచన చేసినా అది జరగదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు పార్టీలు తెలంగాణ సాధనలో వైఫల్యం చెందినప్పుడు రాజకీయ పార్టీలు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లలేక అచేతనంగా నిలబడ్డప్పుడు సింగరేణి కార్మికులు ప్రధానంగా ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ముందు బాగానే నిలబడి ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులతో కలిసి సకల జనుల సమ్మెకు సైరన్ ఊది తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు బాగానే నిలబడి ఈ రాష్ట్రాన్ని మీరే సాధించారు. మీరందరూ కలిసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థ అక్కడి కార్మికుల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తుంది. పాలకులు తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరిస్తారని మీతో పాటు మేమందరం కూడా భావించినాం. వివిధ సందర్భాలలో శాసనసభలో, శాసన మండలిలో పెద్దలు జీవన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మేమందరం సంస్థ యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. కానీ సింగరేణి సంస్థను, మీ లాభాలను ప్రభుత్వం తీసుకోవాలని మీ దగ్గర కొనుగోలు చేసిన బొగ్గుకు బకాయిలు చెల్లించకుండా సంస్థ కాయిలా పడే పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కల్పించింది. ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం గనులను ప్రైవేటీకరణ చేసి సంస్థలో ఉద్యోగులను పెంచుకోవడానికి అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసినప్పుడు ఆనాటి పాలకులు అది ప్రశ్నించి నిలువరించే ప్రయత్నం జరగలేదు. ఏది ఏమైనా మీరందరూ కలిసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో సింగరేణి ప్రాంతం మొత్తం కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్టు పార్టీలకు అండగా నిలబడి ఈనాడు ఇందిరమ్మ రాజ్యము, పేద ప్రజల ప్రభుత్వము ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా మీరు అందరు సహకరించారు. ఇప్పుడే వేదిక మీదకి వచ్చిన ప్రేమ్ సాగర్ రావు గారు అత్యధిక మెజార్టీతో, నాకు తెలిసి 70,000 మెజార్టీతో వారు గెలిచినట్టున్నారు. ఏ శాసనసభ్యుడు కూడా 40,000, 50,000, 60,000, 70,000 మెజార్టీతో గెలిచిండ్రు అంటే మీ అందరి శ్రమ, మీ కృషి, మీ కుటుంబాలు ఆదరించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం వల్లనే మా మిత్రులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. మిత్రుడు వివేక్ గారు స్థానికులకు ఉద్యోగాలు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు, జీవో మార్చాలి అని వారు వచ్చి అడిగి 75% స్థానికులకు ఇవ్వాలి, అంతేనా? 80% సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని వారు వచ్చి నన్ను అడిగితే ఎంబడే సంస్థకు ఆదేశాలు ఇచ్చి సింగరేణిలో ఏర్పడే ఖాళీలను 80% మీకే ఇవ్వాలి అని వారు నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకంటే 10 సంవత్సరాలు